ఇప్పుడు ఒకసారి వినండి అమ్మా వీడియో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ గురించి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 3 5 6 2 7 8 9 1 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 7 9 2 1 2 1 4 3 1. ఏ క్వశ్చన్ వచ్చేసి ఏ ఇంటూ బీని ఫైండ్ అవుట్ చేయాలి. బి అంటే బి క్వశ్చన్ వచ్చేసి బి ఇంటూ ఏని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ క్వశ్చన్ అంతా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ యూనిట్ 5కి సంబంధించింది. ఓకే అండి, ఇదంతా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ యూనిట్ 5కి సంబంధించింది. ఏ క్వశ్చన్ అంటే అర్థం ఏ ఇంటూ బి. బి క్వశ్చన్లో బిఏ అంటే అర్థం బి ఇంటూ ఏ. దేనికి అప్లై చేస్తాం? ఏబీకి అప్లై చేస్తాం. ఇదంతా ఏలో వాల్యూస్ వచ్చేసి 1 3 5 6 2 7 8 9 1 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు వాల్యూస్ వచ్చేసి 7 9 2 1 2 1 4 3 1. ఇదంతా 3x3 మ్యాట్రిక్స్ అండి. 3x3 అంటే అర్థం ఫస్ట్ 3 వచ్చేసి రోస్, క్రాస్ పక్కన ఉన్న 3 వచ్చేసి కాలమ్స్ అండి. 3 రోస్ అంటే అర్థం హారిజంటల్ అంటే అడ్డంగా 1 2 3. 3 కాలమ్స్ అంటే వర్టికల్ అండి, అంటే నిలువుగా 1 2 3. సేమ్ బీకి కూడా అదే రూల్ అప్లై చేస్తాం. ఏ క్వశ్చన్ ఏబి అంటే ఏ ఇంటూ బి ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ ఇంటూ బి అంటే అర్థం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఏ క్వశ్చన్ ఏ ఇంటూ బి అంటే ఏబి. ఫస్ట్ ఏ వాల్యూ వేస్తాం, తర్వాత బి వాల్యూ వేస్తాం. ఏ వాల్యూ ఆల్రెడీ చెప్పేసుకున్నాం, ఇక్కడ వేస్తాం. బి వాల్యూ ఇక్కడ వేస్తాం. రెండింటికి మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఏం చేస్తామంటే ముందు ఏ ఉంది కాబట్టి ఏలో ఉన్న రోని బిలో ఉన్న 3 కాలమ్స్తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తాం. అలాగే సెకండ్ రో ఏలో ఉన్న సెకండ్ రోని బిలో ఉన్న ఫస్ట్ 3 కాలమ్స్తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తాం. అలాగే ఏలో ఉన్న థర్డ్ రోని బిలో ఉన్న ఫస్ట్ 3 కాలమ్స్తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మనం ఆ రూల్ అప్లై చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఫస్ట్ రోలో ఫస్ట్ వాల్యూ ఏంటి 1. అలాగే బిలో ఫస్ట్ కాలంలో ఫస్ట్ వాల్యూ ఏంటి 7. 1 ఇంటూ 7 ప్లస్ ఏలో సెకండ్ వాల్యూ ఏంటి 3 ఇంటూ 1 ప్లస్ 5 ఇంటూ 4. మళ్ళీ చెప్తున్నాను, ఏలో ఫస్ట్ రోని బిలో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేసి యాడ్ చేస్తాం. 1 ఇంటూ 7 ప్లస్ 3 ఇంటూ 1 ప్లస్ 5 ఇంటూ 4. అదే ఎక్కడ అప్లై చేస్తాం. 1 ఇంటూ 7 ప్లస్ 3 ఇంటూ 1 ప్లస్ 5 ఇంటూ 4. నెక్స్ట్ ఫస్ట్ రో ఏలో ఉన్న ఫస్ట్ రో బిలో ఉన్న సెకండ్ కాలంతో మల్టిప్లై చేస్తాం. 1 ఇంటూ 9 ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 5 ఇంటూ 3. 1 ఇంటూ 9 ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 5 ఇంటూ 3. అలాగే ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ రో ఏలో ఉన్న ఫస్ట్ రో బిలో ఉన్న థర్డ్ కాలంతో మల్టిప్లై చేస్తాం. 1 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 1 ప్లస్ 5 ఇంటూ 1. 1 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 1 ప్లస్ 5 ఇంటూ 1. రిమైనింగ్ సెకండ్ రో. ఇప్పుడు ఫస్ట్ రో ఈ 3 కాలమ్స్తో మల్టిప్లై చేసి యాడ్ చేసాం. ఇప్పుడు ఏలో ఉన్న సెకండ్ రోని ఈ 3 కాలమ్స్తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రో ఏలో ఉన్న సెకండ్ రో బిలో ఉన్న ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, ఏలో ఉన్న సెకండ్ రో బిలో ఉన్న ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. 6 ఇంటూ 7 ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ 7 ఇంటూ 4. 6 ఇంటూ 7 ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ 7 ఇంటూ 4. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం అంటే ఏలో ఉన్న సెకండ్ రో బిలో ఉన్న సెకండ్ కాలంతో మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. 6 ఇంటూ 9 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 7 ఇంటూ 3. 6 ఇంటూ 9 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 7 ఇంటూ 3. సెకండ్ రో ఏలో ఉన్న సెకండ్ రో బిలో ఉన్న థర్డ్ కాలంతో మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. 6 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ 7 ఇంటూ 1. 6 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ 7 ఇంటూ 1. సిమిలర్లీ థర్డ్ రో ఏలో ఉన్న థర్డ్ రో బిలో ఉన్న ఫస్ట్ 3 కాలమ్స్తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తాం. ఏలో ఉన్న థర్డ్ రో బిలో ఉన్న ఫస్ట్ కాలం మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. 8 ఇంటూ 7 ప్లస్ 9 ఇంటూ 1 ప్లస్ 4 ఇంటూ 1. 8 ఇంటూ 7 ప్లస్ 9 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 4. మళ్ళీ చెప్తున్నాను, థర్డ్ రో ఫస్ట్ కాలం మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. 8 ఇంటూ 7 ప్లస్ 9 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 4. అదే ఇక్కడ వేసారు 8 ఇంటూ 7 ప్లస్ 9 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 4. అలాగే థర్డ్ రో
సెకండ్ కాలంతో మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. అంటే ఏలో థర్డ్ రో, బిలో సెకండ్ కాలంతో మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. 8 into 9 plus 9 into 2 plus 1 into 3. 8 into 9 plus 9 into 2 plus 1 into 3. అలాగే సిమిలర్లీ ఏలో ఉన్న థర్డ్ రో, బిలో ఉన్న థర్డ్ కాలంతో మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. ఏలో ఉన్న థర్డ్ రో, బిలో ఉన్న థర్డ్ కాలంతో మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. 8 into 2 plus 9 into 1 plus 1 into 1. 8 into 2 plus 9 into 1 plus 1 into 1. ఇప్పుడు ఇక్కడున్న రోస్ని, ఇక్కడున్న ప్రతి రోని ఇక్కడున్న 3 కాలమ్స్తో మల్టిప్లై చేసి యాడ్ చేశాక మన టోటల్ 9 వాల్యూస్ వస్తాయి. 1 2 3 4 5 6 7 8 9. అవన్నీ మల్టిప్లై చేసి యాడ్ చేశాక వచ్చిన వాల్యూస్ 30 30 10 72 79 21 69 93 26. మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ మల్టిప్లై చేసి, అంటే ప్రతి వాల్యూ మల్టిప్లై చేసి యాడ్ చేసిన వాల్యూస్ ఇవన్నీ 30 30 10 72 79 21 69 93 26. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఏబి, ఏ క్వశ్చన్ మల్టిప్లికేషన్ అయిపోయింది. నెక్స్ట్ బి క్వశ్చన్ మల్టిప్లికేషన్, బి ఇంటూ ఏ, బి ఇంటూ ఏ. నెక్స్ట్ బి క్వశ్చన్ మల్టిప్లికేషన్ బి ఇంటూ ఏ. బి ఇంటూ ఏ అంటే అర్థం బి క్వశ్చన్లో బిఏ అంటే బి ఇంటూ ఏ, బిని ఏని మల్టిప్లై చేయాలి. ఇక్కడ క్వశ్చన్లో ఉన్న బి వాల్యూని, క్వశ్చన్లో ఉన్న ఏ వాల్యూని ఇక్కడ వేస్తాం బిఏ కింద. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు బిలో ఉన్న ఫస్ట్ రోని ఏలో ఉన్న ఫస్ట్ 3 కాలమ్స్తో మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. అలాగే బిలో ఉన్న సెకండ్ రోని ఏలో ఉన్న ఫస్ట్ 3 కాలమ్స్తో మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. అలాగే బిలో ఉన్న థర్డ్ రోని ఏలో ఉన్న ఫస్ట్ 3 కాలమ్స్తో మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. ఇప్పుడు టోటల్ మనకి 9 వాల్యూస్ వస్తాయి. ముందు మనం బిలో ఉన్న ఫస్ట్ రోని ఏలో ఉన్న ఫస్ట్ కాలమ్ని మల్టిప్లై చేసి యాడ్ చేద్దాం. 7 into 1 plus 9 into 6 plus 2 into 8. అది ఎలా వేసాం, 7 into 1 plus 9 into 6 plus 2 into 8. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ 7 into 3 plus 9 into 2 plus 2 into 9. 7 into 3 plus 9 into 2 plus 2 into 9. నెక్స్ట్ బిలో ఉన్న ఫస్ట్ రో ఏలో ఉన్న థర్డ్ కాలమ్ 7 into 5 plus 9 into 7 plus 2 into 1. 7 into 5 plus 9 into 7 plus 2 into 1. అలాగే ఫస్ట్ రోకి అయిపోయింది. నెక్స్ట్ బిలో ఉన్న ఫస్ట్ రో ఏలో ఉన్న ఫస్ట్ కాలమ్ 1 into 1 plus 2 into 6 plus 1 into 8. 1 into 1 plus 2 into 6 plus 1 into 8. అలాగే బిలో ఉన్న సెకండ్ రో ఏలో ఉన్న సెకండ్ కాలంతో మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. 1 into 3 plus 2 into 2 plus 1 into 9. 1 into 3 plus 2 into 2 plus 1 into 9. అది ఆ వాల్యూ ఇక్కడ వేసాం. నెక్స్ట్ బిలో ఉన్న సెకండ్ రో ఏలో ఉన్న థర్డ్ కాలంతో మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. 1 into 5 plus 2 into 7 plus 1 into 1. 1 into 5 plus 2 into 7 plus 1 into 1. ఇక్కడ ఇలా అనుకున్న వాల్యూ ఇక్కడ ఇలా వేసాం. నెక్స్ట్ బిలో ఉన్న థర్డ్ రోని ఏలో ఉన్న ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. 4 into 1 plus 3 into 6 plus 1 into 8. అదే ఇక్కడ వేసాం. 4 into 1 plus 3 into 6 plus 1 into 8. అలాగే బిలో ఉన్న థర్డ్ రోని ఏలో ఉన్న సెకండ్ కాలంతో మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. 4 into 3 plus 3 into 2 plus 1 into 9. 4 into 3 plus 3 into 2 plus 1 into 9. అలాగే బిలో ఉన్న థర్డ్ రోని ఏలో ఉన్న థర్డ్ కాలంతో మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. 4 into 5 plus 3 into 7 plus 1 into 1. అదే ఇలా అనుకున్న థర్డ్ రో థర్డ్ కాలం మల్టిప్లికేషన్ ఇక్కడ వేస్తాం. 4 into 5 plus 3 into 7 plus 1 into 1. ఇప్పుడు టోటల్ మనం ఇక్కడ బిలో ఉన్న ఒక్కొక్క రోని ఏలో ఉన్న 3 రోస్తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తే మనకి టోటల్ 9 వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ప్రతి వాల్యూ మల్టిప్లై చేసి యాడ్ చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది. ఇలా 9 వాల్యూస్ని మల్టిప్లై చేసి యాడ్ చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. 77 57 100 21 16 20 30 27 42. అంటే ఇక్కడ ఉన్న 9 వాల్యూస్ని మల్టిప్లై చేసి యాడ్ చేయడం వల్ల మనకి ఈ ఆన్సర్ వస్తుంది. అదే బిఏ అవుతుంది.
ఏబి బిఏ వచ్చిందండి కంప్లీట్.